హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం నిన్న తీసుకున్న ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. యూఎస్‌డి క్యాడ్. ఓకే. యూఎస్‌డి క్యాడ్ కౌంటర్ ట్రెండ్. కౌంటర్ ట్రేడ్. ఓకే. సారీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుంటే హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రైస్ అప్ వెళ్తుంది. ఇక్కడ మండే మనకు ఓపెన్ అయింది వీక్లీ క్యాండిల్. ఓకే. ఇది వీక్లీ క్యాండిల్. వీక్లీ టైమ్ ఫ్రేమ్, వీక్లీ క్యాండిల్ పైకెళ్తుంది. ఓకే. పైకెళ్ళి ఇక్కడ మనకి ఒక వీక్లీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది ఇక్కడ. ప్లస్ ఈ లిక్విడిటీ ఉంది డైలీలో. ఇది స్వింగ్ హై, ఇది వీక్లీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కదా. సో, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ప్రైస్ ఏమైంది? ప్రైస్ ఇక్కడ మనకి ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేసాం. ఇక్కడ మనకి థర్స్‌డే ఓపెన్ అయింది. ఓకే. ఈ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేసాం. ఇవి ఏషియా, రైట్. సో, ఇక్కడ ఇది చూసుకుంటే ఇక్కడ మనకి లండన్ ఓపెన్ అయింది. ఓకే. లండన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ లిక్విడిటీ తీసుకుంది మనకి డైలీలో చూపించిన లిక్విడిటీ ప్లస్ వీక్లీ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ట్యాప్ అయింది. ఓకే. సో, మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తామన్నమాట. సో, 1 అవర్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి లండన్ ఓపెన్ అయింది. 1 మినిట్. ఇక్కడ మనకి లండన్ ఓపెన్ అయింది. ఈ చిన్న బ్లూ బాక్స్. ఓకే. నౌ లండన్ ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి కన్ఫర్మేషన్స్ ఇచ్చింది లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో. ఓకే. ఇక్కడ 15 మినిట్స్‌లో చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ మనకి. ఓకే. ఇక్కడ ఇది అండ్ 5 మినిట్స్‌లో ఇంకా క్లియర్‌గా ఉంటది. ఓకే. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ప్లస్ ఆర్డర్ బ్లాక్, ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇక్కడ ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్, చిన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే. సో, ఇది మన ట్రేడ్ ఐడియా ఇక్కడ. ఈ ఆర్డర్ బ్లాక్‌ని ప్రైస్ ట్యాప్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకున్నాం సమ్‌వేర్ అరౌండ్ హియర్. ఏషియాలో టార్గెట్ మనకి. ఓకే. ఇది 3 అవర్ ట్రేడ్. ఇది ఏషియాలో, రైట్. ప్లస్ ఇది స్వింగ్‌లో అన్ని అలైన్‌మెంట్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే. సో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ ట్రేడ్. ఓకే. ఇక్కడ 5 మినిట్స్‌లో చూడండి డిస్‌ప్లేస్‌మెంట్. ఓకే. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, డిస్‌ప్లేస్‌మెంట్, ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే. ఇక్కడ ఇంకో పొజిషన్ యాడ్ చేయాల్సింది నేను. బట్ యాడ్ చేయలేదు. ఇక్కడ ఇది ఇంకో ఫెయిర్ వాల్యూ గ్యాప్ మనకి. ఎందుకంటే మన డ్రా ఆన్ లిక్విడిటీ ఇంకా క్లియర్‌గా ఉంది. ఓకే. సో, ఆ తర్వాత ఇక్కడ మనకి ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ టు ఐఆర్ఎల్ ట్రేడ్. ఈఆర్ఎల్ అంటే ఏంటి? మనకి ఎక్స్‌టర్నల్ రేంజ్ లిక్విడిటీ, రైట్. ఈఆర్ఎల్ అంటే ఏంటి? ఎక్స్‌టర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఎక్స్‌టర్నల్ రేంజ్ లిక్విడిటీ అంటే స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్, రైట్. ఇప్పుడు సపోజ్ 4 అవర్‌లోనే చూసుకుంటే మనం ఇక్కడ ఇది 4 అవర్‌లో ప్రీవియస్ డే హై తీసుకుంది ఇక్కడ మనకి. ఓకే. ఏషియా హై తీసుకుంది ఇక్కడ మనకి. ఇది ఎక్స్‌టర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ అంటే ఏంది? ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కదా. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని టార్గెట్ చేస్తాం మనం. అలాగా. సో, ఇది ఈఆర్ఎల్ టు ఐఆర్ఎల్. ఈఆర్ఎల్ టు ఐఆర్ఎల్ ట్రేడ్. ఓకే. సో, టైమ్ అలైన్‌మెంట్ ఉంది. లండన్ సెషన్. ఓకే. టైమ్ కోసం వెయిట్ చేసాం మనం. ఏషియా లిక్విడిటీ క్లియర్‌గా ఉంది మనకిక్కడ. ఏషియా కన్సాలిడేషన్, ఈ ఈక్వల్ లోస్ ఇదంతా. ఓకే. ఇదంతా రిలేటివ్‌లీ ఈక్వల్ లోస్ ఇవన్నీ. ఓకే. సో, అలాగన్నమాట. హోప్ యూ లైక్ ఇట్. సీ యూ అగైన్ నెక్స్ట్ టైమ్. టేక్ కేర్ అండ్ థాంక్ యూ.